ఫ్రెండ్స్ మనం క్రోమ్ అనేది డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, దాంట్లోనే మనం కొన్ని వెబ్సైట్స్ అనేవి లాగిన్ అయితే చేసి పెడతాం. ఆటోమేటిక్గా అది ఓపెన్ చేసిన వెంబటే చిన్న ఒక పర్మిషన్ అయితే అడుగుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే యాక్సెప్ట్ కుకీస్ అని చెప్పేసి ప్రతి ఒక్క వెబ్సైట్ అయితే అడుగుతూ ఉంటుంది అన్నమాట. మనం తెలుసో తెలియకనో ఆ వెబ్సైట్ అనేది అప్పటి మనం వాడాలి కాబట్టి దానికైతే యాక్సెప్ట్ అయితే ఇచ్చేస్తాం. దాని ద్వారా మనకి ఎటువంటి మైనస్ పాయింట్లు ఉంటాయంటే ఆ వెబ్సైట్ అనేది మన యాక్సెస్ని తీసుకోనికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మన డేటా అనేది మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనం ఉపయోగించేది 2 నిమిషాలు 10 నిమిషాలు కానీ మొత్తం మన యాక్సెస్ మొత్తం వాళ్ళ చేతిలో పెడతాం కాబట్టి మన సేఫ్టీ అనేది మొత్తానికే ఉండదు. ఎంబటే దాన్ని అయితే రిమూవ్ అయితే చేసుకోవాలి. చాలా మందికి ఈ ఆప్షన్స్ అనేది తెలియదు. ఒక్కసారి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి, ఎట్లా కథ అని చెప్పేసి తెలియదు. సో దాని గురించే ఈ రోజు మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పబోతున్నాను. వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా క్లియర్గా డీటెయిల్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఓపెన్ చేసుకున్నారు కదా, ఇక్కడ టాప్ రైట్ సైడ్ కార్నర్లో 3 లైన్స్ డాట్ తో కనబడుతుంది. ఇక్కడ దీన్ని అయితే మనం ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీరు సింపుల్గా ఏం చేస్తారు, లాస్ట్ నుంచి థర్డ్ ఆప్షన్ సెట్టింగ్స్ అని చెప్పేసి కనబడుతుంది కదా, దీన్ని మనం క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇట్లా మీరు కిందికి అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా కింది స్క్రోల్ చేసిన తర్వాత లాస్ట్ నుంచి 4th ఆప్షన్లో మీకు సైట్ సెట్టింగ్స్ అని చెప్పేసి కనబడుతుంది. దేంట్లో అంటే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో మీకు సైట్ సెట్టింగ్స్ అని చెప్పేసి కనబడుతూ ఉంటుంది. దీన్ని మనం సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే రకరకాల పర్మిషన్స్ అయితే మన మొబైల్లో ఆల్రెడీ బై డిఫాల్ట్గా ఇచ్చినవి కొన్ని ఉంటాయి. సో వాటిని అయితే ఇప్పుడు మనం విడిచిపెట్టి మనం మెయిన్గా ఇప్పుడు కుకీస్ని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలని చెప్పేసి చూద్దాం. ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే ఆల్ సైట్స్ అని చెప్పేసి కనబడుతుంది కదా 3 లైన్స్తోని, దాన్ని మనం క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏవైతే వెబ్సైట్స్ ఓపెన్ చేశామో ఇది వరకు థర్డ్ పార్టీ వెబ్సైట్ కానీ ఏ వెబ్సైట్ అయినా సరే అది కుకీస్ ఏదైతే తీసుకుంటూ ఉంటుందో 90% కుకీస్ అని చెప్పేసి యాక్సెప్ట్ అయితే చేస్తూ ఉంటాం కదా, అవన్నీ వెబ్సైట్స్ అనేవి ఇక్కడ షో అవుతాయి అన్నమాట. నా మొబైల్లో చూడొచ్చు ఇన్ని గనం అన్లిమిటెడ్గా ఉన్నాయి. ఇదేందో మొత్తం దీంట్లోనే సంసారం చేస్తున్నట్టు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే వీటిని అన్నిటిని మనం ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఇక్కడ మీరు చూసినట్టయితే 2 కుకీస్ యాక్సెప్టెడ్, 1 కుకీ అని చెప్పేసి ఇదేదో మొత్తం ఇట్లుంది కదా, దీన్ని మనం డిలీట్ అయితే చేసుకోవాలి. అన్నిటిని ఒకటేసారి డిలీట్ చేయాలి కాబట్టి ఇక్కడ మీరు చూసినట్టయితే స్టార్టింగ్లోనే మనకు డిలీట్ బ్రౌజింగ్ డేటా అని చెప్పేసి బ్లూ కలర్ ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని మనం క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకున్నాక ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఏదైతే డిలీట్ కావాలో అదే డిలీట్ అయితే చేసుకొని ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు కావాలనుకుంటే ఓన్లీ కుకీస్ అండ్ సైట్ డేటా ఏదైతే వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యారో మీ డేటా అనేది దాంట్లోకి వెళ్ళిపోవాలి, సైన్ అవుట్ కావాలి అని అనుకుంటే ఇది ఒక్కటే టిక్ పెట్టుకోండి. వేరే అవసరం లేదనుకుంటే ఇవన్నీ టిక్ అయితే తీసేసేయండి. ఫర్ సపోజ్ నేను ఓన్లీ కుకీసే డిలీట్ కావాలి నా బ్రౌజింగ్లోకి వెళ్ళి అని చెప్పేసి అనుకుంటున్నా. దాని గురించి నేనేం చేస్తున్నా, ఇవన్నీ టిక్ బాక్స్లు అన్ని తీసేస్తున్నా, ఓన్లీ కుకీసే పెట్టుకుంటున్నా. ఈ విధంగానైతే మనం పెట్టుకున్న తర్వాత ఇక్కడ డిలీట్ డేటా అని చెప్పేసి కింద కనబడుతుంది కదా బ్లూ కలర్లో, దాన్ని మనం క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. ఇక్కడ మళ్ళీ వెబ్సైట్లు అనేవి కనబడుతుంది. ఏవైతే ఓపెన్ చేశారో అవన్నీ ఇక్కడ షో అవుతాయి అన్నమాట. మళ్ళీ కన్ఫర్మేషన్ గురించి ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేస్తారు, ఇక్కడ కూడా డిలీట్ ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే ఇప్పటి నుంచి ఏవైతే యాక్సెప్టెడ్ ఉన్నాయో ఏవైతే సైట్కి మీ డేటా అనేది యాక్సెస్ ఉందో అవన్నీ రిమూవ్ అయితే అవుతాయి అన్నమాట. ఇప్పటి నుంచి మీరు సేఫ్గా అయితే ఉండొచ్చు. మీ డేటా అనేది దేంట్లో ఏ వెబ్సైట్లో కూడా ఉండదు అసలుకే. సో ఈ విధంగా ఒక్కసారి చేస్తే ఇది పోదన్నమాట. కంప్లీట్గా మీరు డిలీట్ చేయాలి కాబట్టి ఈ విధంగా ఒక 2-3 టైమ్స్ అనేది కంపల్సరీగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకుంటేనే అన్నీ అయితే రిమూవ్ అవుతాయి. సో ఒక్కసారి చేస్తేనే మీకు కాదు, కొద్దిగా టైం తీసుకుని అయినా సరే ఒక 5 to 10 minutes అయితే ఈజీగా అయితే పడుతుంది అనమాట. ఒక్కసారి డిలీట్ చేస్తే మనకి ఇవి కంప్లీట్గా డిలీట్ కానీ ఛాన్స్ అయితే ఉండేవి, మళ్ళీ డిలీట్ చేయాల్సి వస్తుంది. దాని గురించి మళ్ళీ బ్యాక్ వచ్చేసి సింపుల్గా ఈ విధంగా డిలీట్ బ్రౌజింగ్ డేటా అని చెప్పేసి మీరు క్లిక్ చేస్తేనే కంప్లీట్గా అయితే పోతాయి. ఎప్పటి వరకు అయితే ఇవన్నీ డిలీట్ అయితే అప్పటి వరకు మీరు చేసుకుంటేనైతే వేయాలన్నమాట. మీ డేటా అనేది సేఫ్గా సెక్యూర్గా ఉండాలంటే కంపల్సరీగా ఇవన్నీ మీరు పాటించాలి. నేను ఈ వీడియో అయిన తర్వాత నేను కూడా ఇవన్నీ క్లియర్ అయితే చేసుకుంటూ కూర్చుంటా. ఇప్పటి మనం మీకు చెప్పాలి కాబట్టి కంపల్సరీగా ఈ విధంగానైతే ఈ ప్రాసెస్ అనేది నడుస్తూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఫ్రెండ్స్ క్రోమ్లో ఇప్పటి వరకు మీరు ఏదైతే సైట్లు సెర్చ్ చేసి ఉంటారో వాటికి సంబంధించిన డేటా అనేది ఎంతో కొంత తీసుకుంటూ ఉంటుంది అనమాట. అదంతా స్టోరేజ్ అనేది దీంట్లో నిండిపోతూ ఉంటుంది. అంతేకాకుండా మనం ఫోన్ మెమరీ ఉంటుంది కదా, అది కూడా క్రోమ్ అనేది ఫిల్ చేస్తూ ఉంటుంది కాబట్టి వాటిని కూడా మనం రిమూవ్ చేసుకోనికి ఛాన్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా ఇదే సైట్లో మనం కిందికి ఈ విధంగా స్క్రోల్ చేస్తే లాస్ట్లో మీకు డాటా స్టోర్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది. దాన్ని మనం క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే అన్ని వెబ్సైట్లు మళ్ళీ సేమ్ యాజ్ ఇది వరకు ఏది ఉండేనో అదైతే కనబడుతుంది. కాకపోతే ఇది వరకు ఏముండే మనకు కుకీస్ని డిలీట్ చేయడానికి ఆప్షన్ ఉండే, ఇప్పుడు ఏవైతే సైట్లలో ఉందో మొత్తం ఆ సైట్లన్నీ తీసేయచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఆ డాటా అనేది మన సైట్లకు సంబంధించిన స్టోరేజ్ అనేది రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ మీరు చూసినట్టయితే 20 MB ఒకటి తీసుకుంటుంది, 3 MB ఒకటి, 3 MB
1 MB ఈ విధంగా తీసుకున్నట్టయితే కంపల్సరీగా మన స్టోరేజ్కే బొక్క కాబట్టి కంపల్సరీగా ఈ విధంగా డిలీట్ ఆల్ డాటా అని చెప్పేసి కింద లాస్ట్లో కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని మీరు డిలీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా డిలీట్ చేసుకుంటేనే ఇప్పటి నుంచి ఏవైతే సేవ్ అయి ఉన్నాయో సైట్స్ అవి కంపల్సరీగా రిమూవ్ అయితే అవుతాయి అన్నమాట. ఈ విధంగా మీరు సేఫ్ అండ్ సెక్యూర్గా బ్రౌజింగ్ అయితే చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా చేసుకుంటేనే మీరు ఏ సైట్లోకి వెళ్ళిపోయినా సరే అక్కడి నుంచి మన డాటా అనేది రిమూవ్ అయితే చేసుకోవచ్చు. మన డాటా అనేది అక్కడనే పెట్టకుండా కంప్లీట్గా రిమూవ్ అయితే చేసుకోనికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. టాటా.